హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక చిన్న వ్లాగ్ అయితే చేద్దామని స్టార్ట్ చేశాను. వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న దగ్గర నుంచి ఒక్కటే ఫోన్స్ అనమాట. ఈరోజు మార్నింగ్ నుంచి ఇక ఈ ఫోన్ల హడావిడిలో పడిపోయి ఒక పక్క వ్లాగ్ తీద్దామన్నా చిరాకు వస్తుంది, ఇంకో పక్క ఫోన్ మాట్లాడుతున్నా. మీరు ఫోన్ పెట్టేసేయండి, నేను వ్లాగ్ చేసుకోవాలి అని వాళ్ళతో చెప్పలేను. ఇంకా ఫోన్ మాట్లాడుతూ ఈ పని ఆపుకోలేను. ఈ పనికి ఇది అయిపోతూనే ఉంది, ఆ పనికి అది జరుగుతూనే ఉందన్నమాట. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఈ గల్లీలన్నీ పైపుతోటి నీళ్ళు పట్టి నీట్గా క్లీన్ చేశానండి. తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. ఆ తర్వాత వచ్చేసి గిన్నెలు అయితే బోల్డ్ అని ఉన్నాయి. ఈ మధ్య అంతా తిరుగుడు వల్ల టైంకి తోమక ఎక్కడ గిన్నెలు అక్కడే ఉండిపోయినాయి. వాటిని ఈరోజన్నా ఫినిష్ చేయాలనుకుంటున్నాను. ఇంక ఇక్కడ స్టార్టింగు ఈ గ్యాస్ కట్ దగ్గర అంతా డీప్ క్లీన్ అయితే ఏం చేయలేదులేండి. పైన క్లీన్ చేసుకొని కొద్దిగా టీ అయితే పెట్టాను. మీ అందరికీ తెలిసిన విషయమే, ఎవరమైనా సండే రోజు టైంకి లేయం. ఎందుకంటే ఆ రోజు కొంచెం మనకి లేజినెస్ ఎక్కువ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సండేనే కదా ఏముంది అని. అలాగే నేను కూడా లేట్గానే కొంచెం లేచాను. ఇంకా లేచినాక చాయ్ అయితే పెట్టేసుకొని తాగిన తర్వాత చికెన్ తీసుకొచ్చారు మన వాళ్ళు రెడీగా. ఆ చికెన్ అయితే అక్కడ గ్రేవీగా చేస్తున్నాను. ఈరోజు టిఫిన్ వచ్చేసి చపాతీ. మీకు బోర్ కొట్టేసింది కదా, మ్యాక్సిమం ఈమె ఎప్పుడు చపాతీయే చేస్తుంది చికెన్లోకి అని. ఎక్కువ దోశ ఇష్టము, ఇంకా నెక్స్ట్ చపాతీ చేస్తూ ఉంటా అప్పుడప్పుడు, దోశ వేయలేని పరిస్థితిలో. ఇంక ఇక్కడైతే చికెన్ గ్రేవీ మాత్రము టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, చెక్క మొగ్గ, కొత్తిమీర ఇవన్నీ పేస్ట్ చేసేసామనుకోండి, చపాతీలోకి బాగా వస్తుంది గ్రేవీ అనేది. మంచిగా మనం చపాతీ నంచుకొని తినడానికైతే ఈజీగా ఉంటుందన్నమాట. ఇక ఇక్కడైతే చపాతీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వాళ్ళైతే తినేసారు ఫ్రెండ్స్. ఇంకా నేను తింటున్నాను అనమాట ఇప్పుడైతే నా వంతు అన్నట్టు. ఈ చపాతీ అనేది నేను నా కొడుకు ఒక చిన్న తిండి పోటీ అయితే పెట్టుకున్నాం అన్నమాట. అదైతే షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూడండి. సరేనా అండి? వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్